స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కమ్మవారిపాలెంలో దారుణ హత్యలు. దుర్గమ్మ సేవలో తరించిన వేమిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి. నాణ్యత ప్రమాణాల మేర పారిశుద్ధ పనులు. విఆర్ హైస్కూల్కు అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య. మూలపేట బాలిక ఉన్నత పాఠశాలలో ఆధునీకరణ పనులను శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. చరిత్రలో నిలిచిపోయేలా రొట్టెల పండుగ ఏర్పాట్లు. మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి. ఎమ్మెల్యే కాకల సురేష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా, విశేష స్పందన. నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఘోర సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఏసీ కాలనీలో మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేయబోయాడు. అడ్డుగా వచ్చిన అత్తామామ మీద కత్తితో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక ఏసీ కాలనీలో నివాసం ఉంటున్న వెంకయ్య ఆయన భార్య అంకమ్మ మీద మద్యం మత్తులో కత్తితో దాడి చేయబోయాడు. అడ్డుగా వచ్చిన వారి అత్తమామ కల్లయ్య జయమ్మను కత్తితో దారుణంగా పొడిచాడు. ఈ ఘటనతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. భార్యకు తీవ్ర గాయాలవుగా 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడి నుంచి పరారైన నిందితుడు వెంగయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బెజవాడ ఇంద్రకీలాద్రిలో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆదివారం వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. सावीर्हिदेव प्रथमाया मित्रे भक्ष्माणामस्मै वरिमाणामस्मै शास्त्रभ्यं सुविदर्वार्या నాణ్యత ప్రమాణాల మేర పారిశుద్ధ పనులు. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ 45వ డివిజన్లోని పూడి తీత పనులను పరిశీలించిన మంత్రి
వర్షాకాలం దృష్ట్యా 6.7 కిలోమీటర్ల కాలువలు శరవేగంగా పూడికతీత పనులు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్లు పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. నెల్లూరు 45వ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాల మేర పారిశుధ్య పనులను చేపట్టాలని సిబ్బందికి సూచించారు. మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మురికి ప్రదేశాల్లో చెత్త చేరుకుపోయిన ప్రాంతాల్లో మంత్రి నారాయణ స్వయంగా నడిచి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో తాగునీరు, చెత్త తొలగింపు, పూడికతీత పనులు ముఖ్యమైనవన్నారు. వాటికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో డ్రైన్స్ పనులని త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తామని చెప్పారు. కర్ర కూడా ఇరిగిపోతుంది. నువ్వు వచ్చే బ్రదర్ పని బాబు ఇంకరా నేపథ్యంలో నేను ఈరోజు యాక్చువల్గా నా పొగతాట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది. ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిటీ తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిటీ తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మున్సిపల్ శాఖది అయితే 3,000 కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టిని. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ 1 by 1 చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మున్సిపాలిటీలో ఉండేవాడు అందరికీ ఒకటే నేను చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. 1 by 1 ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, తర్వాత రెయినీ వాటరు, డ్రింకింగ్ వాటరు, రోడ్డు, లైట్స్ వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. అధికారికంగా వాళ్ళకి యాక్చువల్గా ఆదేశం ఇచ్చాం. డ్రైన్స్ అన్నీ కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళకి పెట్టాము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండుతో కలిపి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు, నదుల నుంచి సర్ఫేస్ వాటరు, ట్రీట్ చేసే వాటర్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద టెండర్లు కూడా పిలుచున్నాం. ఒక 15 రోజుల్లో టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో రైనీ సీజన్ ఆల్రెడీ వచ్చేసింది. ఒకసారి సిల్ట్ తీసాం. అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రెయిన్స్ అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో వస్తుంది. అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను గచ్చు కాలువ ఇవాళ ఈ గచ్చు కాలువ దగ్గర పూడికి తీసే యొక్క వర్క్ని స్టార్ట్ చేశారు. ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు 6.7 కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి. పెద్ద కెనాల్స్ అంటే 6 అడుగులు, 8 అడుగులు, 7 అడుగులు. ఆ కెనాల్స్ని 2.2 కోట్లతో తీసేటట్టుగా ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు. ఇవన్నీ కూడా రాబోయే 20 రోజుల్లో పూర్తి. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఒక మంచి ఆలోచన చేసి గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి 2,25,00,000 రూపాయల పైసలకు పనులు ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 7 కిలోమీటర్ల పరిధిలో ఇట్లాంటి మంచి అవకాశాన్ని కల్పించి నెల్లూరు ఈ సింహపూరికి ఇంత మేలు చేసే వ్యక్తిని మనం ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం. ఇట్లాంటి వాళ్ళు కొందరే ఉంటారు, ప్రజల కోసమే ఉంటారు. తప్పకుండా మా నారాయణ సార్ అందరి ఆశీస్సులతో మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి ఈ నెల్లూరుని మంచి బాటలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు. విఆర్ హై స్కూల్కు అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విఆర్సీలో ప్రైమరీ తరగతులను ప్రారంభించిన మంత్రి, తల్లిదండ్రులు, పిల్లలతో కోలాహలంగా మారిన విఆర్సీ పాఠశాల. థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ గట్టి నినాదాలు చేసిన విద్యార్థులు.
నెల్లూరు వీఆర్ హైస్కూల్కు పూర్వ వైభవం వచ్చింది. ఎటు చూసినా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య అందించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. గ్రామంలో సోమవారం అట్టహాసంగా వీఆర్ హైస్కూల్లో ప్రైమరీ తరగతులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. తొలి రోజు చిన్నారులతో పాటు వీఆర్సీకి వచ్చిన తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. వీఆర్ హైస్కూల్లో ఏర్పాట్లు, తరగతి గదులు, డిజిటల్ విధానం, క్లాస్ రూమ్స్, ప్లే గ్రౌండ్ చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ వారంతా నినాదాలు చేశారు. నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు, వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి, అటు డిఈఓ, ఈఓ, ఎంఈఓ అందరూ చాలా సహకరించారు. మున్సిపల్ కమిషనర్ గారు, ప్రజాప్రతినిధులు కూడా చాలా 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 చక్కగా తీర్చిదిద్దారు. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏదైతే నేను జూన్లో ఇక్కడికి వస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పొదలు, మీరు కూడా వచ్చారు, మీ టీవీలో బంధించున్నారు. సార్ ముందుకు పోవద్దు, పవన్ ఉంటాయన్నారు. పవన్ ఉంటాయి సార్, పోవద్దు అన్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది. నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను. ఒకరు సుధాకర్ రెడ్డి, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఆయన ఇక్కడికి రాగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నాడు. ఆయన కూడా ఈరోజు బెంగళూరు, హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు. డెవలపరు ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు. మళ్ళా ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నాడు. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక స్కూలు మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు. సార్ అంతకుముందు వచ్చాను సార్ 10 రోజుల క్రితం, మళ్ళీ ఇవాళ వస్తే మొత్తం రూపురేఖలన్నీ మారిపోయినాయి సార్, ఎలా చేశారన్నారు. ఆయన కూడా ఇప్పుడు యాక్చువల్లీ ఇది అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి పోతున్నాం. ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉండారో వాళ్ళ అధికారులకి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరోజు పిలిచాను. ఆయన కూడా చూసి అంటే నేను కూడా ఒక స్కూల్ని చేయిస్తాను, ఆయన కూడా ముందుకు వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి. మనిషికి ఒక స్కూల్ తీసుకుంటే దాదాపు 10,000 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు, కొందరికి తండ్రి లేరు, పాసి పని చేసుకుంటున్నారు 3-4 ఏళ్లలో కొందరు. బీడీలు చుట్టూ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వాళ్ళకి కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ.
మూలాపేట బాలిక ఉన్నత పాఠశాలలో ఆధునీకరణ పనులను శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్. మూలాపేట బాలిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి నారాయణ. పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు. తరగతి గదులు, పిల్లల సంఖ్యపై ఆరా తీసిన మంత్రి. 54 ప్రభుత్వ పాఠశాలలో 4 ఏళ్లలో వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తాం. వచ్చే నెల 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మూలాపేట ఆధునీకరణ పనులకు శంకుస్థాపన జరుగుతుందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తరగతి గదులు, పిల్లల సంఖ్యపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఘనమైన చరిత్ర కలిగినటువంటి వీఆర్సీ పాఠశాలను గత వైసీపీ ప్రభుత్వం మూసేసిందని మండిపడ్డారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక వీఆర్సీని పాఠశాలను పునః ప్రారంభించామని తెలిపారు. ఎన్సీసీ గ్రూప్, నారాయణ గ్రూప్ పర్యవేక్షణలు, ఆధునీకరణ పనులు శరవేగంగా జరిగాయని ఆయన వెల్లడించారు. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో విఆర్ హై స్కూల్ని ఎవరు ఊహించినంత విధంగా దాన్ని తీర్చిదిద్దాం. ఎందుకంటే అది 120 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. అదే స్కూల్లో నేను 6th నుంచి 10th దాకా చదివా. అదే కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాను. అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా ఉద్యోగం స్టార్ట్ చేశా. ఈరోజు ఇంత ఉన్నత స్థితికి పోయిన తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేయాలి. 2014-19లోనే 300 మంది పిల్లలకి హాస్టల్ 11th క్లాస్ 12th క్లాస్ పెట్టి అనేక మంది ఐఐటి, నీట్లలో సెలెక్ట్ అయ్యారు. అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది. అసలు 120 సంవత్సరాల చరిత్ర స్కూల్ని మూసేసింది. ఇట్లా 1050 మంది ఇక్కడ చదివేటట్టుగా, నర్సరీ నుంచి 12th దాకా చదివేటట్టుగా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. ఫేజ్డ్ మ్యాన్లు ఎవ్రీ ఇయర్ కొన్ని లెక్కన 3 సంవత్సరాలు అనుకుంటాం. ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేస్తారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే విఆర్ఐ స్కూల్ చూడంగానే వెంటనే చేస్తా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు అల్లూరులో చేస్తున్నారు. ఒక స్కూలు 500 మంది రెసిడెన్షియల్కి, యాక్చువల్గా నిరుపేదలకి రెసిడెన్షియల్ చేస్తున్నారు. అది నేను వీడియోలో చూసా, చాలా బాగుంది. ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా 1 గంటకి దాన్ని చూడబోతున్నా. వారు ఇన్వైట్ చేశారు. ఎందుకంటే చూడటం వల్ల అక్కడ అంటే వీడియోలో చూస్తే అక్కడ మనం చేసిన దానికంటే బెటర్గా ఉంది. సరే, అంత బెటర్గా ఉన్నప్పుడు మన కంటితో పోయి చూసే ఫిజికల్గా ఇంకా వీటిని తీర్చిదిద్దుతుంది. నెల్లూరులో ఉన్న, సిటీలో ఉన్న 54 స్కూల్స్ని ఈ 4 సంవత్సరాలు తీర్చిదిద్దాం. ఈ సంవత్సరం అయ్యే లోపల 14 హై స్కూల్స్ ఉన్నాయి. 14 హై స్కూల్స్ని డిఫరెంట్ దాతల దగ్గర యాక్చువల్గా విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేసి దాదాపు రాబోయే సంవత్సరానికి 10,000 మంది ఈ హై స్కూల్స్లో అడ్మిషన్ ఉండేట్టుగా చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో 30 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 6,50,000 మంది పిల్లలు చదువుతున్నారు. 60,000 మంది ఉద్యోగస్తులు డైరెక్ట్గా నెల పిఎఫ్, ఈఎస్ఐ కట్టి జీతాలు తీసుకుంటున్నారు. సాల్ సాటిస్ఫాక్షన్, దానికి లిమిట్ ఉండదు. ఇక్కడ పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి చేయాలనే ఉద్దేశంతో ఒక సాటిస్ఫాక్షన్, అందుకు చేస్తున్నాను. నేను ఏదైతే తలిచానో దానికి సపోర్ట్ చేస్తున్న ఈ యొక్క సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ గ్రూప్ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను నెల్లూరులోనే పుట్టి పెరిగి, మాది అల్లూరులోనే పుట్టింది, కానీ నెల్లూరులోనే నేను 10 సంవత్సరాలు ఉన్నాను. ఈ మూలాపేటలోనే ఉన్నాను, బాడిగింట్లో. అప్పుడు ఈ స్కూల్ చూస్తూ ఉండేది నేను పోయేటప్పుడు, బాగా పరిచయం నాకు ఇది. తర్వాత నేను మొన్న సారు విఆర్ దాన్ని ఓపెన్ అని పిలిస్తే చూసినాను. చూసిన తర్వాత నాకై వాలంటరీగా నేను కూడా చేస్తాను సార్, మీకు ఇక్కడ ఏదైనా చెప్తే నేను కూడా ఒక స్కూల్కి డొనేట్ చేసి కట్టిస్తానని చెప్పాను. వెంటనే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇది ఏదో నేను చేయటమని కాదు, నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆల్రెడీ నేను అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో
నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటులో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. కులమతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా వచ్చే నెల 6 నుంచి నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. స్వర్ణాల చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించే పనులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డితో అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా బారాషాహి దర్గాలోని రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2014-19లో తాను మంత్రిగా ఉన్న సమయంలో దర్గాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకించి మహిళా భక్తుల కోసం రూములు నిర్మించామని, అప్పటి నుంచి రొట్టెల పండుగకు భారీగా భక్తుల తాకిడి ఎక్కువగా అయిందని అన్నారు. దర్గాలో హాల్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు 5 కోట్ల నిధులు విడుదల చేశారని, మెరుగైన డిజైన్లతో హాల్ నిర్మించేందుకు 9 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వక్ఫ్ బోర్డు అధికారులు చర్చించి హాల్ డిజైన్ ఫైనల్ చేస్తున్నారని, పండుగైన వెంటనే పనులను ప్రారంభిస్తామన్నారు. జనాలు ఎక్కువ వచ్చేది ఎక్కువ రోజులు అది ఎక్కడ తీసుకొచ్చే అన్నం తీసుకోవాలి. అదో మీరు తినే దాంట్లో కొంత పెట్టండి అతనికి మధ్యాహ్నం ఒకసారి స్టార్ట్ అయింది. అదే కాదు మొదలా ఓకే సార్. సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ బారాషాహి దర్గా ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్. ఒక నెల్లూరు కార్పొరేషను లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఈ రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ఇక్కడ అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం. చక్కటి ఘాటు కట్టాము, కొన్ని రూమ్స్ కట్టాము, టాయిలెట్స్ ఫెసిలిటీ, ఈ రోడ్లు ఇలా అనేక చేసాం. తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్రెడ్డి గారు మళ్ళా అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారు మరియు వర్క్ బోర్డ్ చైర్మన్ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తే దాదాపు 9 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు. అయితే ఈ పండుగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇయర్ బై ఇయర్ యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరిగితేనే నమ్మకం కలుగుతుంది, జరగకుంటే నమ్మకం కలదు. అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అధికారులు అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక 75% అయినాయి. ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా మిగతా 25% కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి అంటే జూలై 1వ తేదీ సాయంకాలం 5 గంటలకి ఇదే బారాషాహి దర్గా ఆవరణలో గౌరవ మంత్రి నారాయణ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో
బారాషాయి దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా ఖాదర్ బాషా, ఆ యొక్క ఉపాధ్యక్షులు, ఆర్గనైజ్ సెక్రటరీలు, సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకి ఇదే దర్గా కాంపౌండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ సారథ్యంలో వింజామూరులోని శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న జాబ్ మేళాకు సోమవారం విశేష స్పందన లభించింది. డిగ్రీ కళాశాలలోని 3 ఫ్లోర్లు ఉండగా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక కూటమి నేతను ఇన్ఛార్జిగా నియమించి ఒక్కొక్క హెచ్ఆర్కు ఒక వాలంటీర్ను అందుబాటులో ఉంచి సుమారు 20 తరగతి గదుల్లో 20 కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు అయిన వెంటనే అక్కడే నియామక పత్రాలు అందజేశారు. 1000 ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఎస్కే అబ్దుల్ ఖయూం, రీజనల్ ప్లేస్మెంట్ అధికారి కిరణ్మయి పర్యవేక్షణలో కంపెనీల హెచ్ఆర్లు యువతి యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కూటమి నాయకుల నేతృత్వంలో యువతి యువకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి విజయవంతంగా జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇంటర్వ్యూలలో ఉద్యోగాలకు క్వాలిఫై అయిన వారు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్సి ఆధ్వర్యంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకాల సురేష్ గారి యొక్క సహకారంతో ఈరోజు ఈ మెగా జాబ్ మేళాని నేతాజీ డిగ్రీ కళాశాల విజయమూరులో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో సుమారుగా 18 కంపెనీ నుంచి 20 కంపెనీ ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 1000 వేకెన్సీస్ వరకు కూడా ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్ ఏదైనా కూడా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న దగ్గర అందరికీ కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఇప్పటి వరకు సుమారుగా 500 మంది ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నారు. జాబ్ మేళా కూడా రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువ బాధ్యతలు అయినాయి. సో ఇంకా విద్యార్థులు అలాగే నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ జాబ్ మేళాలో సాయంత్రం వరకు కూడా ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా నిరుద్యోగ యువకులు రాకపోకుండా ఉంటే దయచేసి వాళ్ళ రెజ్యూమ్స్తో ఈ జాబ్ మేళాలో అటెండ్ అవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది. ఒకటి కన్నా మించి అవకాశాలు ఉన్నాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ సుమారుగా 4-5 కంపెనీలకు ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళ నచ్చిన కంపెనీలో వాళ్ళ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏ కంపెనీ నచ్చితే, ఏ శాలరీ నచ్చితే ఆ కంపెనీలో జాయిన్ అవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ జాబ్ మేళాకి పూర్తి సహకారం అందించిన గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏపీఎస్ఎస్డిసి తరఫున ఈ జాబ్ మేళాకి పూర్తి సహకారం అందించిన గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారికి, అలాగే వేదికపైన ఉన్న ఈ కాలేజీ నేతాజీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, మీడియా మిత్రులకు, విచ్చేసిన యువతి యువకులకు మీరందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ లో ఒక జాబ్ మేళా పెట్టమని 2025 నీట్ ఫలితాలలో విశ్వసాయి విద్యార్థుల అద్భుతమైన ప్రతిభతో మరోసారి ర్యాంకుల జైత్రయాత్ర. బి భానుశ్రీ సులోచన 543, వి హరిణి 542, ఎం చేతన్ 531, ఎస్ జీవన్ సాయి ప్రియ 520, సి జస్విత 515, డి శ్రావ్య 504, పి గురుకౌశిక్ 502 మార్కులు సాధించడమే కాకుండా మరోసారి 100కు పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ లో సీటు సాధించేందుకు అర్హత సంపాదించి విశ్వసాయి విజయ పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థుల డాక్టర్ అనే కలను సాకారం చేస్తున్న అత్యుత్తమ విద్యా సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకునే ప్రతి విద్యార్థి ఆశయానికి తిరుగులేని ఒకే ఒక ఆలోచన విశ్వసాయి. 2026 నీట్ లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.